నేను ఒక్కడనే అని చింతిస్తూ ఉన్నావా? మన జీవితాల్లో అనేక పర్యాయాలు ఇలాంటి ప్రశ్న కష్టాల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, ఉపద్రవాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన స్వీయ అనుభవములో ఇలాంటి ప్రశ్న మనకు ఉత్పన్నమవుతూ ఉంటుంది. నేను ఒక్కడనే అని నీవు కూడా చింతించిన అనుభవాలు నీ జీవితాల్లో నీకున్నాయా? భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నేను ఒక్కడనే అని చింతించక ధైర్యముగా విశ్వాసపు అడుగులు వేసిన భక్తుల జాబితా మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మనము ఆఖరి వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని అంటాడు. నేనంటాను, హానోకు ఒక్కడే దేవునితో తాను బ్రతికినంత కాలము అతడు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు పైగా హానోకు దేవునితో నడిచాడు. నోవాహు ఒక్కడే తన తరములో నీతిమంతుడుగా ధైర్యముగా నిలబడ్డాడు. నోవాహు తన కుటుంబాన్ని, మానవ జాతిని రక్షించటానికి దేవుడు తన సాధనంగా నోవాహును వాడుకున్నాడు. అబ్రహాము ఒక్కడే దేవుని కోసం దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోపడి అన్నీ వదులుకొని అతడు ప్రయాణం చేశాడు, విశ్వాస యాత్ర చేశాడు. తన కుటుంబాన్ని దేవుని కొరకు కట్టడానికి అతడు ప్రయత్నించాడు. అనేక జనాంగాలకి తండ్రి అయ్యాడు. ఇస్సాకు ఒక్కడే కరువు కాలములో పంట వేసి 100 ప్రతిఫలం పొందినవాడు ఇస్సాకు ఒక్కడే. యాకోబు ఒక్కడే ఇశ్రాయేలు 12 మంది గోత్రకర్తలకు అతడు జన్మనిచ్చాడు. యాకోబు ఒక్కడే. యోసేపు ఒక్కడే ఐగుప్తుకు ఆ ప్రయాణమైన తరువాత ఆ ప్రపంచమంతటినీ కూడా కరువు కోరల నుండి కాపాడగలిగాడు, ఐగుప్తుతో సహా. యోసేపు ఒక్కడే. మోషే ఒక్కడే. మోషే ఐగుప్తు సైన్యం మొత్తానికి ఒక్కడగా ఎదురుగా నిలబడ్డాడు. దేవుని ప్రజలను నడిపించాడు. దేవుని ప్రజలకు నాయకత్వం వహించాడు. మోషే ఒక్కడే. యెహోషువ ఒక్కడే యెరికో గోడలను కూల్చి వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకోగలిగాడు. యెహోషువ ఒక్కడే. ఏలియా ఒక్కడే ఆహాబు రాజ్యమును వణికించాడు. ఏలియా ప్రవక్త వర్షము కురవకుండా ఆపగలిగాడు, ప్రకృతిని శాసించాడు దేవుని కృప వలన. గొప్ప ప్రార్థనా పరుడు ఏలియా ఒక్కడే. ఎలీషా ఒక్కడే సిరియా సైన్యమును వణికించాడు. సిరియా సైన్యమునకు ఎదురుగా నిలబడ్డాడు. ఎలీషా ఒక్కడే. దావీదు ఒక్కడే గొలియాతును ఒడిసెలలో రాయి చుట్టి సంహరించాడు. దావీదు ఒక్కడే. సొలొమోను ఒక్కడే అంత గొప్ప దేవాలయమును, సుందరమైన మందిరాన్ని అతడు కట్టగలిగాడు. సొలొమోను ఒక్కడే. బాప్తిస్మిచ్చు యోహాను ఒక్కడే హెరోదు రాజుకు ఎదురుగా నిలవబడి ధైర్యముగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి వాడు బాప్తిస్మిచ్చు యోహాను. చిరఛేదనము చేయబడినప్పటికీ అతడు ఏమాత్రం వెలువలేదు. యోహాను ఒక్కడే. పౌలు ఒక్కడే అనేక సంఘాలను కట్టి చర్చ్ ప్లాంటేషన్ చేసి నూతన నిబంధనలో 3వ భాగాన్ని రాసిన వాడు పౌలు ఒక్కడే. నేనంటాను, నేను ఒక్కడనే అని నువ్వు చింతిస్తూ ఉన్నావా?
మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. నేనంటాను, యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన యవ్వన రక్తాన్ని మనందరి కొరకు కార్చి సర్వమానవాళి పాప పరిహారము కొరకు ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచి మనందరికీ రక్షణ, గొప్ప రక్షణ సిద్ధపరిచిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు ప్రభుని స్ఫూర్తిదాయకంగా తీసుకుని నీ జీవితంలో విశ్వాస యాత్రలో ముందుకు సాగిపో. మే గాడ్ బ్లెస్ యూ.